అమెరికాకి మరొక మంట పుట్టించాడు మోడీ. మోడీ చైనా వెళ్ళేటటువంటి సందర్భంలో జపాన్ ముందుగా వెళ్తుంటే వాస్తవంగా జపాన్కి అమెరికాకి మధ్యన వాణిజ్య చర్చలు ఆల్రెడీ పూర్తయిపోయినాయి. $550 బిలియన్ పెట్టుబడులకి సంబంధించినటువంటిది ఒప్పందం ఓకే అయిపోయింది. దాని మీద సంతకం పెట్టాల్సి ఉండగా మోడీ వస్తున్నారు, 2 రోజులు ఆగండి. మోడీ వచ్చి వెళ్ళాక మోడీ గారితో మాట్లాడాక మేము తీసుకునే నిర్ణయాల్లో కొన్నిటిని సెటరైట్ చేసుకున్నాక ఈ ఒప్పందం కంటిన్యూ చేస్తామంది జపాన్. మోడీ అంటే అణువణువున రగిలిపోతున్నాడు ట్రంప్. ఎందుకంటే ఏ దేశ అధ్యక్షుడైనా ఏ దేశ ప్రధానమంత్రి అయినా అమెరికా ఎప్పుడు పిలుస్తుందా అని వెతుకుతారు. అట్లాంటిది అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తనటువంటి తెగింపు ఉన్నటువంటి వాడు నచ్చడు ఎప్పుడు కూడా సహజంగా. ఆ మంటెక్కిపోతున్నది అమెరికా. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ తాజా ఇన్సిడెంట్ జపాన్ వాళ్ళ మిత్ర దేశమే. అట్లాంటి దేశం ఇప్పుడు తమ ఆ పెట్టుబడుల విషయంలో అమెరికాతో ఆల్రెడీ అనుకున్నటువంటి మాటనే 2 రోజులు ఆగండి అనేటప్పటికీ రగిలిపోతోంది అమెరికా మరోసారి.